హాయ్ అండి. ఈ డిజైన్ ని సింపుల్ మెథడ్ లో నేను ఇప్పుడు చెప్తాను. వర్క్ అయితే నేను కట్ ఇప్పుడు చేసుకున్నాను. మధ్యలో క్లాత్ ని ఆ తర్వాత నీట్ గా కటింగ్ ఇది అయితే రైట్ సైడ్ చేసుకోవాలి. పైన ఎంత వరకు అయితే లైనింగ్ వేసుకొని కుట్టుకున్నామో అంతవరకు. పాదం ఆ ఖర్చు తోటి తర్వాత మూలలు ఈ ఎక్కడైతే విధంగా అయితే ఉన్నాయో రౌండ్ తిరిగే దగ్గర కుట్టేసుకున్నాను. మనం టక్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఈజీగా రివర్స్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు నీట్ గా సెట్ చేసుకుంటూ రివర్స్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత పైనుండి ఒక స్టిచ్ అన్నా వేసుకోవచ్చు, లేదు అంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బార్డర్ని కట్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నార్మల్ క్లాత్కి కట్ వర్క్ని కట్ చేసుకున్న పీస్ని అయితే జాయింట్ చేసుకున్నాను. ఆ తర్వాత బార్డర్కి కట్ వర్క్ కట్ చేసుకున్న క్యాన్వర్స్ని జాయింట్ చేసుకున్న పీస్ అయితే బార్డర్కి వేసి ఇలా స్టిచ్ అయితే చేస్తున్నాను. కట్ వర్క్ రౌండ్గా రావాలి అంటే మనం క్యాన్వాస్ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా దాని పక్క నుండి అయితే రావాలి. దాని పైనుండి వచ్చింది అనుకోండి, అది వంగిపోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనం దాని పక్క నుండి వేస్తే క్యాన్వాస్ ఎలా అయితే షేప్ ఉందో ఆ షేప్లో పర్ఫెక్ట్గా మనకైతే వస్తుంది. నేనైతే ఈ విధంగానే చేస్తాను. ఎక్కడెక్కడైతే కార్నర్ ఉందో మూలల దగ్గర కట్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు 3 వేళ్ళతోటి క్యాన్వాస్ని మొత్తం నీట్గా పైకి అనుకుంటే ఇలా నీట్గా అయితే కనబడుతుంది. చూడండి ఎంత ఇబ్బంది లేకుండా నీట్గా అయితే నేను కుట్టేసుకున్నాను. అండ్ ఐరన్ కూడా చేయకుండా ఐరన్ లాగా మనకైతే వచ్చేసింది. వన్ సైడ్ అయితే నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఒకవేళ మనం బాల్స్ అయినా పెట్టుకోవచ్చు సైడ్కి, లేదు అంటే పైపింగ్ అయినా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. డిజైన్ అంటే వాళ్ళు మనీ ఎక్కువగా ఇస్తున్నారు అంటే మనం అలా చేసుకోవచ్చు. ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ప్లెయిన్గా అయితే కుట్టేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్ పైన నెక్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి నుండి కింద వరకు క్రాస్ ఏ లెవెల్లో వస్తుందో ఆ లెవెల్లో మటుకు మనం చూసుకొని పెట్టేసుకోవాలి. ఒకవేళ కొంచెం తేడా అయితే మనకు మధ్యలో బుంగలాగా వస్తుంది. అందుకే కరెక్ట్గా చూసుకొని పెట్టుకుంటే మనకు బుంగనైతే రాదు. కట్స్ అనేటివి బయటికి వచ్చి నెక్ పైన మనకు కుట్టొచ్చేలాగా చూసుకోవాలి. అలా అయితే కట్స్ కింద నుండి క్లాత్ అనేది కనబడకుండా ఉంటుంది. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా నీట్గా కుట్టుకోవాలి. రెండు వైపులా ఆ విధంగానే కుట్టేసుకొని కింద క్లాత్ బ్లౌజ్ క్లాత్ అనేది కనబడకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా జాయింట్ చేసేసుకొని నెక్ దగ్గర ఎక్స్ట్రా అయితే ఏది ఉందో అది క్లాత్ని కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అలా వస్తుంది బుంగలాగా అనుకుంటే అక్కడ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా లేస్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వెనక్కి నొక్కి పట్టి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. అప్పుడు దగ్గరగా వచ్చింది. నా దగ్గర పింక్ కలర్ లేస్ అయితే ఉంది. సో పింక్ కలర్ లేస్ని అయితే యూస్ చేశాను. నెక్కి ఈ విధంగా వేశాను. అలాగే నెక్కి వేశాను కదా అని కిందకి కూడా కొంచెం డల్గా అనిపించిందని కింద కూడా లేస్ వేశాను. లుక్ అయితే చాలా బాగుంది. కస్టమర్ అయితే చాలా సాటిస్ఫై అయ్యారు. మనం ఒక డిజైన్ చేయాలనుకుంటే ఇంకొక డిజైన్ క్రియేట్ అయితేనే ఉంటుంది ఈ టైలరింగ్లో. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. మనం ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉండాలి. మొన్నటిదాకా లేస్ వేయలేదు, ఈరోజు అయితే లేస్ వేశాను. ఇంకా మిడిల్లో కూడా ఏదైనా డిజైన్ కూడా చేసుకోవచ్చు మనం. సో మీకు ఏ ఐడియాలు వస్తున్నాయో ఆ ఐడియాలని ఉపయోగించండి. చిన్న చిన్న డిజైన్స్ని ఈ విధంగా
మీరు వేసుకొని టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ ప్రతి బ్లౌజ్ని కూడా ఏదో రకంగా కొత్తగా చేయడానికి అంటే డిజైన్ పెట్టడానికి ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ డిజైన్స్ తోటే పెద్ద పెద్ద డిజైన్స్ వరకు మీరు వెళ్ళొచ్చు. సో ఈ డిజైన్ ఎలా అనిపించింది? ఈజీ అనిపించిందా? హార్డ్ అనిపించిందా? ఒకవేళ హార్డ్ అనిపిస్తే చెప్పండి, ఇంకా ఈజీ పద్ధతిలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఈజీ అనిపిస్తే మీరు కూడా కుట్టి వేసుకొని చూడండి. ఓకేనా? మరి ఇంతసేపు ఈ వీడియో చూసి ఈ డిజైన్ని నేర్చుకున్నారనే అనుకుంటున్నాను. నేర్చుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ బ్లౌజ్ని వేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఎలా ఉందో మీరే చెప్పాలి. ఎలా అనిపించింది? నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.